టిప్పు సుల్తాన్ జైలా? ఓకే, ఇది టిప్పు సుల్తాన్ జైల్ ఇక్కడ ఉంది కదా, చూడండి. ఇది టిప్పు సుల్తాన్ వాళ్ళ జైల్ అంట. వావ్, సారీ, ఇది టిప్పు సుల్తాన్కి ఉంచిన జైలు అంట. అసలు జైలు లెక్కనే లేదు కదా. స్టార్ట్ కాగానే ఎంట్రన్స్ ఇలా ఉంది. గృహాలు ఉన్నాయి, మొత్తం గృహాలే ఉన్నాయి. ఇక్కడ మాట్లాడితే రీసౌండ్ వస్తుంది చూడండి. అరే, ఇది జైలు లెక్కనే లేదు, గృహ లెక్క ఉంది ఇది సేమ్. అండ్ ఇక్కడ ఒకటి ఉంది చూడండి. ఇది ఏంటో మరి ఇలా అయితే ఉంది. ఇది జైలు అనమాట, టిప్పు సుల్తాన్ గారిని ఉంచిన జైలు అంట. ఇలా పైకి చూస్తే మనకి వ్యూ కనిపిస్తుంది. అంటే నాకు తెలిసి ఇదంతా క్లోజ్ ఉంటుంది అనుకుంటా. ఇలానే ఉంటుందా? సో ఇలానే ఉంటుందంట. ఇలా ఇక్కడ ఎంత ఉన్నారు జైల్లో? ఇదేంటి? సో ఇది చెప్పండి, మీకు తెలిసింది ఏమన్నా ఉంటే చెప్పండి. అచ్చా, దాన్ని ఫిరంగి అంటారంట. ఏం పెడతారు? ఆహా, ఓకే. అంటే టిప్పు సుల్తాన్ రాసిన ఏమన్నా లెటర్స్ ఉంటాయా ఇక్కడ? ఒక చిన్న వాష్రూమ్ కానీ ఒక చిన్న బొక్కు ఉంది, ఇంకా అంతే. అయితే ఇక్కడ మాకు చెప్పింది ఏంటంటే, మా శరణు ఇక్కడ కట్టేస్తారు అని చెప్తున్నారు. ఏమో మరి తెలీదు అది. ఇది వివన్ ఇలా ఉంటుంది. ఇక చూస్తే మొత్తం ఇట్లా పైనుంచి పెద్ద ఎత్తేం లేదు, ఒక 5 feet ఉంటుందా శరణ్? 5 feet కూడా ఉండదు కదా. ఇక్కడ ఈ లొకేషన్ మాత్రం సూపర్ ఉంది అసలు. ఇట్లా గృహ, ఇలా ఇందులోకి వెళ్తే ఇట్లా గృహ అన్నమాట. ఇక్కడ ఇలా ఉంది పెద్ద. ఇక్కడ హైట్ ఏంటంటే వాళ్ళు పారిపోకుండా అనుకుంటా, మేబీ, నాకు తెలీదు. నేను ఏమన్నా రాంగ్ మాట్లాడితే నన్ను సారీ చేయండి, క్షమించండి. ఇది వాళ్ళు పారిపోకుండా అనుకుంటా. ఇదైతే ఒక 20 feet ఉంటుంది ఈ వాల్. కానీ నిజంగా అప్పట్లో జైల్స్ ఇలా ఉన్నాయి.